తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి వీడియోలో నేను మా ఊరు అన్న శీర్షికతో ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధంలో 17వ తేదీ మార్చి నెల 2017న ప్రచురింపబడిన నా వ్యాస శీర్షిక హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్టు కలిసిమెలిసి జీవించే మా చిత్తూరు విశేషాలను ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. నేను పుట్టింది మదనపల్లెలో అయినా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడంతో నగిరి పుత్తూరు అంటూ తిరిగారు. దాంతో సొంత జిల్లా మరియు ఊరు కూడా అయినా మా చిత్తూరులోనే నా బాల్యం అమ్మమ్మ తాతయ్యల దగ్గర గడిచింది. అక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ. మా తాతయ్య వాళ్ళ ఇంటికి దగ్గరగా దర్గా కూడా ఉంది. దాంతో నేను తాతయ్య ప్రతి శుక్రవారం దర్గాకు వెళ్ళేవాళ్ళం. తాతయ్యకు అమ్మమ్మకు నాకు స్కూల్లో కూడా ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. నేను పెరిగిన ఊరు, అక్కడ గడిచిన నా బాల్యం నేటికీ చిరస్మరణీయంగా నా మదిలో నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో గంగ జాతర ప్రతి సంవత్సరం మే నెలలో చాలా వైభవంగా జరుగుతుంది. జాతర అంటే చాలు అందరి ఇళ్ళు కూతుళ్ళు అల్లుళ్లతో సందడిగా మారిపోతాయి. 3 రోజులు అంబలి కుంభం సమర్పించుకోవటం మొదలుకుని గంగమ్మ జలదిలో కలిసే వరకు అంటే నిమజ్జనం వరకు ఊరంతా మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారు. రెండో మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గరలోని నరసింగరాయనిపేట దగ్గర హైదర్ అలీ డిసెంబర్ 6, 1782లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పాలనలో చిత్తూరు ఖిల్లాగాను, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారుగాను ఉండేవాడని చరిత్ర చెబుతోంది. అందువల్ల నవాబుల పాలనలో కూడా ఉన్నందున అక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ. అక్కడ మేము కేవలం స్నేహితులుగానే కాకుండా చాలా ఆత్మీయులుగా కలిసిపోవటం వల్ల తిరుపతి ప్రసాదం వాళ్ళు తినటం, వాళ్ళ పెళ్ళిళ్ళు వేడుకలకు మేము వెళ్ళటం సర్వసాధారణంగా ఉంటుంది. చిత్తూరులోని రసూల్ బాబా దర్గాకు కులమతాల తేడా లేకుండా అందరూ వెళతారు. ప్రతి శుక్రవారం మా తాతయ్యతో వెళ్ళి బూందీ సమర్పించి నెమలి కట్టుతో తలపైన కొట్టించుకోవటం, విభూతి పెట్టించుకోవటం నాకే కాదు మా చిత్తూరు వాసులకు అలవాటే. మా ఊళ్ళో జాతర ఎంత బాగా జరుగుతుందో అలాగే ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవం కూడా అంత బాగా జరుగుతుంది. ఆ సమయంలో కూడా ఊరు చాలా సందడిగా ఉంటుంది. ఆ సమయంలో మా ఇల్లు దర్గాకు సమీపంలోనే ఉండడంతో ప్రతిరోజు రాత్రిపూట మైకులో వినిపించే ఖవ్వాలి పాటలు బాగా వినేవాళ్ళం. చివరకు గంధం జరిగేది. గంధంకు 10 రోజుల ముందు నుంచే షాపులు వెలిసేవి. ఆ తరువాత 10-15 రోజులు ఉండేవి. ఊళ్ళో వాళ్ళంతా ఆ రోజుల్లో ఏదో ఒక సమయం చూసుకుని షాపింగ్ చేయడానికి, అక్కడ చిరుతిళ్ళు తినడానికి, రంగుల రాట్నం తిరగటానికి వెళ్ళి ఉత్సాహంగా గడిపి వచ్చేవాళ్ళం. మా ఊళ్ళో జాతర అయిన 2-3 వారాలకు నరసింగరాయనిపేటలో జాతర ఉండేది. ఆ ఊరు చిత్తూరుకు 10 మైళ్ళ దూరంలోనే కాబట్టి అది మా అమ్మగారిల్లు కావడంతో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అది పల్లెటూరు కావడంతో అప్పుడు బస్సు చెరువు కట్ట మీద వదిలి వెళ్ళిపోతే సరదాగా నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ జాతర రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళు. అది చూడాలని ఆశపడి వెళ్ళినా మొదలవక ముందే నిద్రపోవడంతో ఒక్క కథ అయినా గుర్తే లేదు, వాళ్ళు వేసుకునే వేషాలు తప్ప. తమిళనాడుకు దగ్గర కనుక మాకు తమిళ స్నేహితులు ఎక్కువ. ఇంకా తమిళం బాగా మాట్లాడటము, రాయటం కూడా కొద్దిగా వచ్చింది. రాయవేలూరు అరగంట ప్రయాణమే కాబట్టి మా ఇంటికి వచ్చిన బంధువులు అక్కడ ఉన్న సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాలనో, బంగారు గుడిని చూడాలనో వస్తుంటారు. అలాగే మా ఊరు మామిడి పళ్లకు, తాటి ముంజలకు పెట్టింది పేరు. నానమ్మ వాళ్ళ ఊరు తిరుపతి దగ్గరలోని రొంపిచెర్ల. అక్కడ మాకు పొలాలు ఉన్నందువల్ల సీతాఫలాలు, వేరుశనగలు, చెరకు బాగా పండుతుంది. రాగి సంగటి, వేరుశనగ పచ్చడి అంటే నోరు ఊరిపోతుంది మా చిత్తూరు వాళ్లకు. మా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ, విజయ పాల డైరీ, న్యూట్రిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళినా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు కూడా దుర్గా స్వీట్స్, ఆర్కాట్ స్వీట్స్ షాపుల్లో ముఖ్యంగా జాంగ్రీలు తెచ్చుకోవటం మాత్రం మరిచిపోను. అక్కడ దొరికే ప్రత్యేకమైన రుచి మరెక్కడా రాదు. ఇక పుట్టినరోజులు, పెళ్లి రోజులు అంటూ ఏ సందర్భమైనా సరే దగ్గరలో ఉన్న కాణిపాకం వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, కాళహస్తిలో రాహుకేతు పూజలు, తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవటము చేసేవాళ్ళం. వెంకన్నంటే మా దేవుడన్న స్వార్థ భక్తి
చిన్నప్పటి నుంచి గూడు కట్టుకుపోయింది. పెద్దనాన్న తిరుమలలో దఫేదారుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు కాబట్టి వేసవి సెలవులకు చల్లగా ఉంటుందని తిరుమల వెళ్ళిపోయేవాళ్ళం. నేను మా తమ్ముడు పొద్దున్నే వేదాలు చెప్పుకుంటూ పొగమంచులో గుంపులు గుంపులుగా వెళ్ళే పంతుళ్ళు, లౌడ్ స్పీకర్లలో వినిపించే శ్రీవారి పాటలు కంఠస్థం వచ్చేసేవి. ప్రతిరోజు దర్శనానికి వెళ్ళడమే చాలా ఈజీగా స్వామి దర్శనం చేసుకునేవాళ్ళం. కానీ చిన్నతనం కాబట్టి మా మనసు ఎప్పుడూ ఎక్కువగా ప్రసాదాల మీదే ఉండేది. ఇప్పుడేమో కొన్ని క్షణాలైనా ఆయన దివ్య దర్శనం లభిస్తే చాలనిపిస్తుంది. కళ్యాణకట్ట పక్కనే రెండో పెద్దనాన్న వాళ్ళ పెద్ద పటాల షాపు ఉండేది. అక్కడ పటాలు రకరకాల సైజుల్లో ఉండడమే కాకుండా దేవుని డాలర్లున్న చైన్లు, క్యాసెట్లు కూడా అమ్ముతారు. చెక్క బొమ్మలు తాటాకు బుట్టల్లో అమ్ముతుంటే షాపు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు, చెల్లెలికి పెదనాన్న కొనిపెట్టేవాళ్ళు. కిరింపేటలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి నెల కృత్తిక రోజు వెళ్ళేవాళ్ళం. ఆడి నెల అంటే మన తెలుగులో ఆషాఢం నెలలో కావడి ఎత్తే వాళ్లతో విశేష పూజలతో సందడిగా ఉంటుంది. మా చిత్తూరు బెల్లం తయారీలో ముఖ్యంగా పాకం పట్టే మంచి వంటకాలు తయారు చేయడానికి షాపుల్లో అడిగి మరీ కొనుక్కునే అరగొండ బెల్లం చాలా ఫేమస్. అంతేకాదండోయ్, అరగొండ ఆంజనేయుల వారు చాలా ప్రసిద్ధి చెందారు. ఆంజనేయ స్వామి సంజీవని తీసుకెళ్తున్నప్పుడు సగం కొండ విరిగి అక్కడ పడిందని స్థల పురాణం. అందుకే అక్కడి కోనేటి నీళ్లు సర్వ వ్యాధులను నయం చేస్తాయని బాటిళ్లలో నీరు తీసుకెళ్తారు. దామల చెరువు నుంచి మామిడి మండీలలో విదేశాలకు ఎగుమతి కూడా జరుగుతుంటుంది. ఊరి వాళ్లకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ. థియేటర్లన్నీ తమిళ, హిందీ, తెలుగు సినిమాల రిలీజ్ సమయంలో జనంతో నిండి తోపులాటలు జరుగుతుంటాయి. నా చిన్నప్పుడైతే మొదటి రోజు మొదటి షో కోసం పెద్దవాళ్ళ కంటే ముందే టికెట్ల కోసం క్యూలో ఉండేవాళ్ళం. అందుకేనేమో అంత గొప్ప నటుడైన చిత్తూరు నాగయ్య మా చిత్తూరు వాళ్ళయ్యారు. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ గారు చిత్తూరు జిల్లా వాసి అని ఒకంత గర్వంగా చెప్పుకోగలను. మా తెలుగు తల్లికి గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి గారు ఈ జిల్లాకు చెందినవారే. ప్రముఖ నటులు మోహన్ బాబు, రమాప్రభ లాంటి ఎందరో నటులు మా జిల్లా వాళ్లే. అలాగే పెద్ద పెద్ద నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, గల్లా అరుణ గారు, రోజా గారు కూడా మా చిత్తూరు జిల్లా వాసులే అని గర్వంగా చెప్పుకుంటాం. ఇలా రాజకీయంగా, నటన, సాహిత్యం, పవిత్ర ఆధ్యాత్మిక నెలవైన పుణ్యక్షేత్రాలతో అలరారడమే కాకుండా నీటి ఎద్దడి ఎంత ఉన్నా, రైతులు ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నా మా ఊళ్ళో ముస్లిమైనా తమిళులమైనా మనసుల్లో కల్మషం లేకుండా ఏమక్కా బాగుండవా అనుకుంటూ కలిసిమెలిసి సహజీవనం చేస్తాం. ఎంత కరువున్నా ట్యాంకీల దగ్గర నీళ్లు వంతుల్లో పట్టుకునే పరిస్థితి, మరీ ఎక్కువగా ఉండే వేసవి ఎండలు మార్చేసే పరిస్థితిలో సైతం నేను, నా కుటుంబం మా ఊరు వెళ్ళాలని కలలు కంటాం. అందుకే అన్నారేమో జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఏ దేశమేగినా ఎందు కాలిడినా మన జన్మభూమి జ్ఞాపకాలు విలువ కట్టలేనివి. ఇవండి మా చిత్తూరు విశేషాలు. మీ జన్మభూమి గుర్తొచ్చి ఉంటే ఆ విశేషాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.